ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశములన్నీ కూడా టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ వివరాలు అనేటువంటివి టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి, గమనించండి. మరి ఆ కార్యక్రమాలని, ఆ సందేశాలని మీరు చూడండి. అవి మీకు ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా ఉంటాయి. అనేకమైన దైవిక విషయాలు అందులో ఉంటూ ఉన్నాయి, ఆత్మీయ విషయాలు ఉంటున్నాయి, ఆరోగ్యాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి, నెమ్మదిని, ధైర్యాన్ని, ఆదరణను, సంతోషాన్ని, నిత్య జీవాన్ని కలిగించే విషయాల సందేశాల్లో భద్రం చేయబడి ఉంటూ ఉన్నాయి. అవి చూడండి, వాటిని ఇతరులకు కూడా షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల యూట్యూబ్ ఈ యొక్క మెసేజెస్ అనేక మందికి అందిస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, ఇతరులకి వాట్సాప్ ద్వారా కానీ ఇతర విధానాలు షేర్ చేయటం, మరి వాటిని కామెంట్ చేయటం మొదలైనవి మీరు చేయగలిగితే ఈ యొక్క కార్యక్రమం అనేది ఇంకా అనేక మందికి ఈ సందేశాలు అందించడానికి వీలవుతుంది. మొదట ఈ విషయాలు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు? అప్పుడప్పుడు తోడుగా ఉంటాడా, లేకుంటే ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడా? ఎక్కడైనా తోడుగా ఉంటాడా, లేకుంటే కొన్ని చోట్లే తోడుగా ఉంటాడా? మరి దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంటే ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎక్కడ తోడుగా ఉంటాడు, ఎంతవరకు తోడుగా ఉంటాడు అనేటువంటి కీలకమైన విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మొదట వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచూ ఉండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతము ఆయన శిష్యుడైనటువంటి మత్తయి రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు ఎలా ఈ లోకములోనికి వచ్చాడు గత సందేశంలో తెలియజేశాను. ఆయన మహాదేవుడు అని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన ఈ సృష్టి ఏది లేక మునుపు యుగయుగముల నుంచి ఉన్న దేవుడని తెలియజేశాను. ఆ దేవుడు శిశువుగా ప్రత్యక్షమయ్యాడు, అదే పుట్టుక అని తెలియజేయటం జరిగింది. 2000 సంవత్సరాల నాడు క్రీస్తు రాలేదు, కానీ 2000 సంవత్సరాలకు ముందే ఉన్నాడు, యుగయుగముల నుంచి ఉన్నాడు, దైవలోకంలో ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు అని తెలియజేయటం జరిగింది. ఆయన శిశువుగా ప్రత్యక్షమయ్యాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ ప్రత్యక్షమైన విధానము ఏ విధంగా జరిగింది అనగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగా ఉన్నటువంటి మరియా వివాహం కాక మునుపు కన్యగా ఉన్న సమయంలో యోసేపు అనేటువంటి వ్యక్తికి ప్రదానం చేయబడింది వివాహము కొరకు. అయితే వారు ఇంకా వివాహముల వ్యవస్థలోనికి వెళ్ళక మునిపే, వాళ్ళు కలిసి జీవించేటువంటి ఆ జీవన విధానంలోనికి వాళ్ళు ఎంటర్ కాక మునిపే గబ్రియేలు దేవదూత
మరియ తల్లి దగ్గరికి రావటం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంటుంది, మీరు చదువుకోండి. వచ్చి ఆమెతో మాట్లాడతాడు గాబ్రియేలు. వచ్చి గాబ్రియేలు, అయా దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పి ఆమెకు చెప్పి యేసు ప్రభు ఆమెకి జన్మించబోతూ ఉన్నాడనే విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఆమె అడుగుద్ది ఒక మాట, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, పురుషుని ఎరుగుందాన్ని కదా, నాకు ఎలా ఇది సంభవించునంటే అప్పుడు అంటాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాట లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, ఆయన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినాడు. గమనించండి, ఎలా ఆయన జననం జరిగింది అనగా పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. అనగా ఏంటి అర్థము? పరిశుద్ధాత్మ ఆమెను తన స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి వాడు మహాదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన మానవ మాతృరాలైన మరియలోనికి రావాలి అంటే ఆమె యొక్క పవర్ చాలదు. ఆ మహాదేవుడు ఆమెలో ఎంటర్ కావాలి అంటే ఆమె తనంతట తాను ఆయన బేర్ చేయలేదు. అందుకని ముందుగా పరిశుద్ధాత్మ వచ్చి ఆమెను పవిత్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆమెను శుద్ధీకరించి పవిత్రపరిచి తన యొక్క అగ్ని చేత, తన సన్నిధి చేత ఆమెను సంపూర్ణంగా క్లీన్ చేసి శుభ్రం చేసి సిద్ధపరిచి ఆమెను ఆవరించాడు. ఆయన సన్నిధితో, ఆయన పవర్తో మరియ తల్లిని ఆవరించినప్పుడు ఆమె పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండిపోయింది, ఆత్మవశురాలుగా ఉండిపోయింది. ఆమె మరలా ఇక మానవ సంబంధమైన సంబంధాల్లోనికి ఎంటర్ కాకుండా పరిశుద్ధాత్మ ఆమెను తన స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధంగా ఆమెను ఉంచాడు, పవిత్రంగా ఆమెను ఉంచాడు. ఈ పవిత్రురాలైన కన్యకలోనికి పవిత్రుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తనంతా తగ్గించుకొని ఆ విధంగా ఆయన ఒక చిన్న అణువు రూపంలోకి ఆయన తనంతాను తగ్గించుకొని ఆమెలో ఎంటర్ అవ్వటం జరిగింది. ఎంటర్ అయ్యి అక్కడ కుమారుడుగా ఆయన శిశువుగా అక్కడ ఎదిగి ఆ 9 నెలలు నవమాసములు నిండగానే ఆమె ద్వారా భూమి మీద ప్రత్యక్షం అవటం జరిగింది. ఇది ఆయన గురించినటువంటి జనన వృత్తాంతం. చాలామంది తెలియకుండా యేసు ప్రభు జననం గురించి, పరిశుద్ధాత్మ గురించి, మరియ తల్లి గురించి, క్రీస్తు పుట్టుక గురించి, క్రీస్తు ద్వేషులైనటువంటి వారు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ క్రీస్తుని నమ్మకుండా అడ్డుకుంటున్నారు. అది సరికాదు. ఆ సరైన సమాచారం బైబిల్లో ఉంది. సరైన సమాచారము పరిశుద్ధులైన దైవజనుల యొద్ద ఉంటూ ఉన్నది, గమనించండి. కాబట్టి మరియ తల్లి కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి ఆమెను కవర్ చేయగా, ఆమెను పవిత్రపరచగా, ఆమెను శుభ్రం చేయగా, పవిత్రుడైనటువంటి దేవుడు ఆమెలోనికి దిగివచ్చి ఆమెలో శిశువుగా ఉంటూ దినదినము రూపాంతరం పొందుతూ ఆయన పెరుగుతూ 9 మాసములు గడిచిన తర్వాత ఆమె ప్రసవ దినములనేటువంటి నిన్నప్పుడు ఆయన భూమి మీదకి ఆమె ద్వారా మానవునిగా ఈ భూలోకములోకి రావటం జరిగింది, ప్రత్యక్షమయ్యాడు. అందుకనే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన అంటే దేవుడు, యుగాల నుంచి ఉన్న దేవుడు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు, శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. అది 2000 సంవత్సరాల నాడు జరిగిన సంభవము. చాలామంది అంటారు యేసు ప్రభు 2000 సంవత్సరాల నాడు పుట్టాడు, అంతకుముందు లేడు కదా అంట. కాదు, అది తప్పుడు సమాచారం, అది తప్పుడు ప్రచారం. అది యేసు ప్రభు యుగముల నుంచి ఉన్న దేవుడు. పాత నిబంధనలో క్రీస్తు శిశువుగా ఇక్కడ రాకముందే పాత నిబంధనలో 100 సంవత్సరాల నుంచి ఆయన యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. పాత నిబంధన లేకముందు, భూమి లేకముందు, ఆకాశం లేకముందు, ఈ సృష్టి లేకముందు ఆది యందు ఉన్న దేవుడు ఆయన. యుగములు ఆయనే దేవుడుగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా శిశువుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అనేక కారణాలు దానికి ఉన్నాయి. ఒక కారణం ఇక్కడ మనం చూస్తాం. ఏమిటి అనగా 22వ వచనములో ఉంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు పేరేంటి? దాని అర్థం ఏంటి అనగా దేవుడు మనకు తోడు. అంటే తోడుగా ఉండుటకు వచ్చిన దేవుడు యేసు ప్రభు. పైలోకంలో ఆకాశ మహాకాశములకు పైన సమీపింపరాని దేశంలో ఉన్నవాడు మనిషిగా భూలోకానికి వచ్చి మనుషుల మధ్యలోనికి వచ్చి మనుషులతో ఉన్నాడు. ఆయన మనుషులతో ఉన్నాడు. ఇక్కడ ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడం జరిగింది అన్నారు. అయితే యేసు ప్రభు పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టవల్ల యేసు అని పేరు పెట్టడం జరిగింది. యేసు అంటే రక్షకుడు. మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు కూడా ఉన్నది. ఇది గమనించాలా. యేసు అనే పేరు రక్షణ, ఆయన చేసే కార్యాన్ని గురించిన పేరు అది. ఆ పేరుతో ఆయన పిలువబడ్డాడు. అయితే ఇమ్మానుయేలు అనే పేరు ఆయన చేసేటువంటి పనిని గురించినటువంటి పేరు అది. అది సార్థక నామధేయం అంటారు. కొన్నిసార్లు మనిషికి ఒక పేరు ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. అయితే అతను చేసే పనిని బట్టి ఇంకొక పేరు వస్తుంది అతనికి. నీతిమంతుడు అని, అతడు నీతిమంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు యథార్థవంతుడు, అతడు నిర్దోషి, అతడు దాన ధర్మాలు చేసేటువంటి వాడు, అతడు చాలా మంచివాడు అని చెప్పి ఆ వ్యక్తికి కొన్ని పేర్లు పెడుతుంటారు సమాజంలో. చెడ్డవాడికి కూడా వాడికి ఒక పేరు ఉంటుంది, కానీ వాడు చేసే పనులు బట్టి వాడికి కూడా పేర్లు పెడతా ఉంటారు. అతడు ఇలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలాంటి వాడని పేర్లు సమాజంలో చెడ్డవాళ్ళకి పెట్టే పేర్లు ఉంటాయి కదా, అవి వాళ్ళకి పెడతారు. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఆ పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఆ చెడ్డ పేరుతో పిలుస్తుంటారు. ఈ మంచి వ్యక్తిని చూసినప్పుడల్లా కూడా ఈయన్ని గురించి ఊరంతా కూడా మంచి పేరుతో చెప్పుకుంటాడు. సో ఆ పేర్లు మెన్షన్ చేయటం అనేది బాగుండదు కాబట్టి నేను చేయటం లేదు. మంచి వ్యక్తికేమో మంచి బిరుదులు ఇస్తారు, చెడ్డ వ్యక్తికేమో చెడ్డ బిరుదులు ఇస్తారు. అట్టా యేసు ప్రభువుకి ఒక టైటిల్ ఇది, ఇమ్మానుయేలు అంటే ఎప్పుడు తోడుగుండే దేవుడు. అది ఎప్పుడూ తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇమ్మానుయేలు అనే సార్థక నామధేయానికి ఆయన మరి అర్హుడుగా ఉంటూ ఉన్నాడు, లేదా ఆ పేరును కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ పేరుతో ఆయన యేసు అనే పేరు ఆయనకు ఉన్నప్పటికీ ఇమ్మానుయేలు అనే మరొక పేరు ఆయన కలిగి ఉంటూ ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఇంతవరకు తోడుగా లేడా? ఇంతవరకు కూడా తోడుగున్నాడు కదా. భక్తులైన వారికి ఆయన తోడుగున్నాడు కదా. మనం చూసినట్లయితే ఇంతవరకు ఆయన ఉన్న విధానం వేరు, ఇప్పుడు మనిషిగా దిగి వచ్చిన తర్వాత ఆయన ఉండే విధానం వేరు. ఇది మనం ఆ తేడా గమనించాలి. ఇంతవరకు ఎలా ఉన్నాడు ఆయన? ఉదాహరణకి ఆయన సంసోన్ని ఎన్నుకున్నాడు. సంసోన్, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో సంసోను ఉన్నాడు. ఆ సంసోన్ని దేవుడు ఎన్నుకొని ఆయన్ని అభిషేకించాడు. ఆయనకి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించబడింది. ఆయన ఏమీ లేకుండానే ఒట్టి చేతులతోనే సింహం ఎదురొచ్చి ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ సింహాన్ని పట్టుకొని మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేశాడు అని చెప్పి మనం చూస్తాం. సో అంత బలాఢ్యుడు, ఎన్నో కార్యాలు ఆయన పరిశుద్ధాత్మ వల్ల జరిగించాడు. అయితే ఇదే సంసోను దేవుని చేత ఎన్నుకోబడి, పిలువబడి, పరిశుద్ధపరచబడి, అభిషేకించబడి దేవుని పరిశుద్ధాత్మ బలాన్ని కలిగినటువంటి ఈ సంసోను దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని వదిలివేశాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాను, గమనించండి. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముదుననుకుంది. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. గమనించారు, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అని రాయబడింది. దేవుడు వదిలేశాడు సంసోన్ని, దేవుడు ఆత్మ వదిలేశాడు, దేవుడు అభిషేకం వెళ్ళిపోయింది సంసోన్లో నుంచి, అతడు బంధించబడ్డాడు. మీరు గమనించండి, సంసోనుకి దేవుడు తోడుగున్నాడు వాస్తవమే. అయితే ఎప్పటి వరకు? దేవుడికి విరోధంగా అతడు అడుగులు వేయనంత వరకు దేవుడు తోడుగున్నాడు. ఎప్పుడైతే దేవుడికి విరోధంగా అతడు పాపం చేసి ఉన్నాడో వెంటనే దేవుడు అతన్ని వదిలివేయటం జరిగింది. ఇది పాత నిబంధనలో మనం చూస్తాం. మరొక ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. ఇక్కడ జరిగిన సంఘటన నేను చెప్తాను. 7వ అధ్యాయంలో మనం గమనిస్తే
మరి 6వ అధ్యాయంలోనే యెహోషువ ఇశ్రాయేలులందరికీ చెప్పాడు, మీరు ఎరికో పట్టణానికి వెళ్తూ ఉన్నారు, ఎరికో పట్టణంలో ఉన్నటువంటిది ఏది కూడా మీరు ముట్టడానికి లేదు, ఆ పట్టణం అంతా కూడా శపించబడి ఉంటూ ఉన్నది, అందులో ఏమీ మీరు తీసుకోవడానికి వీలు లేదని చెప్పి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటాడు, శపించదానిలో కొంచెమైనా మీరు తీసుకునేలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు అనేటువంటిది ఆజ్ఞ ఇచ్చాడు యెహోషువ. దేవుని యొక్క సేవకుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు కనాన్లో ఎంటర్ కావటానికి ముందుగానే, లేదా ఆ యొక్క ఎరికోలో ఎంటర్ కావడానికి ముందుగానే చెప్పేశాడు, ఆ పట్టణం శపించబడింది, అక్కడ ఉన్న వెండి బంగారం అంతా శపించబడింది, దాన్ని మీరేమో తీసుకుంటారేమో తీసుకోవద్దు, మీరు ముట్టుకుంటారేమో ముట్టుకోవద్దు, తాగటానికి లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడో చూడండి. 7వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవుడు జబ్దీ మనవుడు కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆకాను అనే వ్యక్తి ఈ శపించబడినటువంటి వెండి బంగారము ఒక చక్కని శ్రేష్టమైనటువంటి ఒక వస్త్రాన్ని చూసి ఆశించి దాన్ని తీసుకొని వెళ్ళి తన గుడారంలో ఆ గుంట తవ్వి ఆ గుంటలో పెట్టేసి మూత వేసేసాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు. వెండి చూశాడు, బంగారం చూశాడు, వస్త్రాన్ని చూశాడు, అవి ఆశించాడు, తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు వేరే పట్టణం మీదకి దాన్ని ఆక్రమించుకోవడానికి, కానీ యుద్ధం చేయలేకపోయారు, ఓడిపోయారు. అప్పుడు యెహోషువ కలత చెందుతాడు, బాధపడతాడు, దిగులు పడతాడు, దేవుని సన్నిధిలో పోయి ఏడుస్తాడు, ప్రభువా ఎందుకు జరిగింది ఇది? నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు కదా, మమ్మల్ని ఆకర్షించావు కదా, మమ్మల్ని రక్షించావు కదా, మమ్మల్ని అదిగో ఈజిప్ట్లోంచి బయటికి తీసుకొచ్చావు కదా, ఎర్ర సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చావు కదా, యోర్దాను నుంచి బయటికి తీసుకొచ్చావు కదా, ఎరికోను కూల్చేసి మాకు ఇచ్చావు కదా, ఈ చిన్న పట్టణాన్ని మేము ఎందుకు పట్టుకోలేకపోయినాం, ఎందుకు ఓడిపోయినాం ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర విచారణ చేస్తూ కన్నీరుగా అరుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. 7వ అధ్యాయంలో గమనించండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, యెహోషువతో ఇట్లనే, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేళ్ళు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు చెప్తున్నాను, నేను మీకు తోడై ఉండను అంటే దేవుడు తోడుగా లేడు వాళ్ళకి. ఆ యుద్ధంలో ఆ యొక్క ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకునేది లేదా స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా లేడు వాళ్ళకి, అందుకనే వాళ్ళు ఓడిపోయారు. గమనించారా? దేవుడు అంటున్నాడు, నేను ఆ శాపగ్రస్తమైనటువంటి వారిని తొలగిస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను. అప్పుడు దాకా తోడుగా ఉన్నాడు ఆయన. ఈజిప్ట్లో తోడుగా ఉన్నాడు, ఎర్ర సముద్రం దగ్గర తోడుగా ఉన్నాడు, అరణ్యంలో తోడుగా ఉన్నాడు, యోర్దాన్ దగ్గర తోడుగా ఉన్నాడు, ఎరికో దగ్గర తోడుగా ఉన్నాడు, ఎరికో గోడను కూల్చివేసిన తోడుగా ఉండి అద్భుతం చేసేసాడు. ఇన్ని చేసినటువంటి దేవుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుడు చెయ్యొద్దన్న మాట వాళ్ళు మీరారు, ఆ చట్టాన్ని మీరారో వెంటనే దేవుడు సైడ్ అయిపోయాడు, పక్కకు తప్పుకున్నాడు, ఆయన తోడుగా ఉండటం మానేశాడు. గమనించండి, పాత నిబంధనలో ఇలాంటి విధానం ఉండేది. సంసోన్ని వదిలేశాడు, ఇశ్రాయేల్ని వదిలేశాడు. తర్వాత మనం గమనించినట్లయితే మరొక వ్యక్తి ఉన్నాడు, అభిషిక్తుడిన. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. సమూయేలు ప్రవక్త సౌలుని రాజుగా అభిషేకించాడు, తైలముతో అభిషేకించి అతన్ని ముద్దు పెట్టుకొని చెప్తున్నాడు, యెహోవా తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించాడు, అభిషేకించాడని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అనగా 10వ వచనంలో, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా, అతనికంటే సౌలుకి ఎదురుపడగా, ఈ అభిషేకం సమూయేలు చేత అభిషేకించబడిన సౌలుకి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. సౌలు మీదకి దేవుడు అభిషేకం బలముగా వచ్చినది.
అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారుడికి సంభవించింది ఏమిటి, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకంతో ఒకడు చెప్పుకొనగా. గమనించారా? సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా? ఏం జరిగింది సౌలుకి? మామూలు వ్యక్తే కదా అతను, ప్రవక్తల్లోకి ఎలా వెళ్ళాడని చెప్పి అందరూ మాట్లాడారు. ఎందుకంటే అతను ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడి అభిషేకం అతని మీదకి రాగా ప్రవక్తలతో కలిసి అతడు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. అనగా సౌలు దేవుడి చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని బలమైనటువంటి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు, ప్రవచించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇలాంటి సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయా కార్యాల్లో ఆయనకి తోడుగా ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో సౌలు ఏం చేశాడు అనగా, సమూయేలు చెప్పిన దేవుని మాటను మీరాడు. సమూయేలు అన్నాడు, సౌలా, ఇదిగో నేను ఫలాని రోజున ఫలాని స్థలానికి వస్తాను, వచ్చి నేను అక్కడ దేవునికి బలి అర్పిస్తాను, నేను ఆ పని చేసేంతవరకు కూడా నువ్వు వెయిట్ చేయంటే, సౌలు ఆ పని చేయక తొందరపడి ఏం చేస్తాడనగా యాజకులు చేయాల్సిన పనిని సౌలు రాజుగా చేసేస్తాడు. అది దేవునికి విరుద్ధమైనటువంటి పని. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ప్రతి ఆదాము దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగిన వాడైనప్పటికి కూడా దేవుడు ఎంతో ప్రేమతో ఆయన చేసుకున్నప్పటికి కూడా ఎప్పుడు దేవుని మాటను అతను అతిక్రమించాడో, ఆ దేవుని యందు ఆ అవిశ్వాసాన్ని చూపించాడు, అవిధేయత చూపించాడో, వెంటనే అతనికి దేవునికి మధ్య ఎడబాటు జరిగింది. ఈ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలుకి దేవునికి ఎడబాటు, తర్వాత సంసోనికి దేవునికి ఎడబాటు. ఇప్పుడు సౌలుని గమనిస్తే ఎప్పుడైతే ఆ చెయ్యొద్దు అన్న పని చేశాడో, యాజకులు మాత్రం చేయాల్సిన పని రాజు చేశాడో, వెంటనే దేవుని కోపము సౌలు మీదకి రావటం జరిగింది. ఏం జరిగింది? దాని పరిణామం ఏమైంది అనగా 14వ వచనం, 16వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపించగా, దేవుని యొక్క ఆత్మ సౌలుని వదిలేయడం జరిగింది. సౌలు దేవుని మాటలు అతిక్రమించడం ప్రారంభించాడు. బలి అర్పించొద్దంటే అర్పించాడు, యాజకుడు చేయాల్సిన ఆయన చేసేసాడు. తర్వాత మీరు అమాలేకీల మీదకి పోయి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా దుష్టులు, అలాంటి వాళ్ళు భూమి మీద ఉండటానికి వీలు లేదు అని రిమూవ్ చేసేయంటే వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాటన్నిటినీ కూడా, ఎద్దుల్ని గొర్రెల్ని అన్నిటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు సౌలు. దేవునికి కోపం పుట్టించాడు, దోపుడు మీద ఎగరబడిన వాడుగా ఉన్నాడు, దేవుని మీద తిరగబడిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు ఈ పాపాలు చేశాడో, ఎప్పుడు ఈ తప్పులు చేశాడో, వెంటనే దేవుడు అతన్ని విడిచిపెట్టడం. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి దురాత్మ వచ్చి సౌలుని పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. పాత నిబంధనలో ఇది జరిగింది. ఇంకా అనేక ఉదాహరణలు ఉంటూ ఉన్నాయి. ఆదాముకి దేవునికి ఎడబాటు వచ్చింది పాపం వల్ల, అలాగున్నే ఇశ్రాయేలుకి దేవుడికి ఎడబాటు వచ్చింది పాపం వల్ల, అలాగే సంసోనికి దేవునికి ఎడబాటు వచ్చింది పాపం వల్ల, అలాగే సౌలుకి దేవునికి ఎడబాటు వచ్చింది పాపం వల్ల. సో మానవునికి దేవునికి మధ్య ఎడబాటును కలిగించేది పాపము. ఈ పాపం మనిషి యొక్క తప్పు, పాపము, దోషము, అతిక్రమము, దేవుని చట్టాన్ని అతిక్రమించి దోషి అవ్వటం వల్ల పరిశుద్ధుడైన దేవుడికి దోషం కలిగినటువంటి మానవునికి మధ్య సమాధానం లేని పరిస్థితి, కలిసి ఉండలేని పరిస్థితి, దేవుడు మనిషితో ఉండలేని పరిస్థితి ఏర్పడినది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనిషిని ప్రేమించిన వాడై మనిషిని దేవుణ్ణి వేరు చేసేటువంటి పాపాన్ని నిర్మూలన చేయాలని నిర్ణయం చేశాడు ఆయన. అందుకనే మనిషిగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? యోహాను సువార్త 1:29 అంటాడు, లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉండే మానవులందరూ అన్ని కాలాల్లో, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే మనుషుల పాపాలన్నింటికీ రావాల్సిన శిక్షను తాను ముందుగానే అందరి నిమిత్తమై తన శరీరం యందు భరించి, తన రక్తాన్ని దారబోసి, మానవుల పాపాలకు వెల చెల్లించి, ప్రాయచిత్తం చెల్లించి, పరిహారం చేసి, మానవులు దేవుడు కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేశాడు. ఆయన బలి అర్పణము ద్వారా మానవుల యొక్క పాపాలన్నీ కూడా సిలువు కొట్టబడి, చంపబడి, సమాధిలోకి వెళ్ళాయి. ఆయన సమాధి చేసి తిరిగి లేచి బయటకు వచ్చేసాడు. ఆ పని పూర్తి చేసి తిరిగి లేచి బయటకు వచ్చేసి
పైలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఇప్పుడు మనిషితో మరి కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడినది. ఇమ్మానుయేల్ అనే పేరుకు తోడుగా ఉన్న దేవుడు, ఎప్పుడు తోడుగా, ఇదివరకులాగా వదిలిపెట్టడు. ఇదివరకు మనిషి తప్పు చేయగానే వెంటనే వదిలేసేవాడు. ఇప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకున్న మనం అనేక సార్లు చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా రకరకాలుగా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో దగ్గర పొరపాటు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు వదిలేసే పని అయితే మనం ఎప్పుడో దిక్కులేని వాళ్ళం అయిపోయేవాళ్ళమి. మనల్ని దేవుడు వదిలిపెట్టాం, నిరంతరం ఆయన తోడుగా ఉంటున్నాడు. ఎలాగా? సిలువ బలియాగము ద్వారా నిత్యము మనల్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. నీ నిమిత్తం ప్రతి దినము కూడా ఆ బలి అర్పణం అనేటువంటి సమాధానం కలిగిస్తూ ఉన్నది. అది శాశ్వతమైన బలి అర్పణం, యుగ యుగాల వరకు సరిపోయిన బలి అర్పణం. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు అని సదాకాలం సంపూర్ణులు చేశారు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఈ బలియాగము ద్వారా మనిషిని దేవుణ్ణి వేరు చేసే పాపాన్ని సిలువకు కొట్టి మరణానికి అప్పగించి సమాధి చేశాడు. ఇప్పుడు మనిషికి దేవుడికి మధ్య అడ్డు లేకుండా చేశాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి రండి. ఇదివరకైతే లేదది, ఇప్పుడు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతినిస్తాడా? అంతేనా? తోడుగా ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా తోడుగుంటాడు, బయటికి వెళ్ళినా తోడుగా ఉంటాడు, కాలేజీకి వెళ్ళినా తోడుగుంటాడు, ఆఫీస్కి వెళ్ళినా తోడుగా ఉంటాడు, ప్రయాణంలో ఉన్నా తోడుగా ఉంటాడు, పొలములో ఉన్నా తోడుగా ఉంటాడు, ఒంటరిగా ఉన్నా తోడుగా ఉంటాడు, మనుషుల మధ్యలో ఉన్నా తోడుగా ఉంటాడు. ఎక్కడ ఉన్నా కూడా తోడుగా ఉండటం కోసం వచ్చాడు. తోడుగా ఉండి ఎంతవరకు? ఈ యొక్క జీవితకాలం అంతవరకే కాదు, ఈ జీవితం ముగిసిన తర్వాత నరకానికి వెళ్లకుండా తోడుగా ఉండి ఆ దేవుడు నిన్ను రక్షించి దైవరాజ్యంలో మహాకాశముల కంటే పైన ఉన్నటువంటి దైవలోకంలోకి నిన్ను తీసుకొని పోయి నీ కోసం అక్కడ సిద్ధపరిచినటువంటి మహిమకరమైన నివాసములో నిన్ను ప్రవేశపెడతాడు. అందుకోసము దేవాది దేవుడు యేసుక్రీస్తుగా భూమి మీద అవతరించడం లేదా భూమి మీద ప్రత్యక్షం అవటం జరిగినది ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా గమనించండి, పాత నిబంధనలో మనిషి పాపం చేసినప్పుడు ఎంత భక్తుడైనా దేవుడు అతన్ని వదిలేశాడు. అయితే ఆ పాపం మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుందని దేవుడు ఆ పాపాన్ని నిర్మూలన చేయడం కోసం మనిషిగా లోకానికి వచ్చి మనిషి చేసిన పాపానికి మనిషిగా ఆ శిక్షను తాను స్వీకరించి శిక్ష లేకుండా చేసి మానవులందరూ తన యొద్దకు వచ్చేలాగున తాను మానవులందరితో కలిసి ఉండేలాగున అందరూ కలిసి దైవరాజ్యంలో సదాకాలం ఉండే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేస్తాడు అంటే మనల్ని కాపాడుతాడు, మనల్ని సహకరిస్తాడు, మన పనులన్నింటిలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుండెను. ఆమెన్. ఇక్కడ గమనిస్తే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యం స్థిరపరచుండెను. మత్తయి సువార్త 28:20 అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. యుగ సమాప్తి వరకు, ఇక ఎన్నడూ విడువను ఎడబాయను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, నిన్ను ఎన్నడూ విడువను ఏమాత్రం ఎడబాయను అంటాడు. మత్తయి సువార్త 28:20 అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఇక ఎన్నడూ నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి ఏం చేస్తాడంటే వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల చేత వాక్యం అంటే నువ్వు ఏ పని చేసినా నీకు సహకారుడుగా ఉంటాడు. నీ చదువులో సహకారుడుగా ఉంటాడు, ఉద్యోగంలో సహకారుడుగా ఉంటాడు, పొలం పనిలో సహకారుడుగా ఉంటాడు, నీ యొక్క ఆపరేషన్లో సహకారుడుగా ఉంటాడు, నీ యొక్క ఆరోగ్య విషయంలో సహకారుడుగా ఉంటాడు, నీ పోషణ విషయంలో సహకారుడుగా ఉంటాడు, నీ ప్రయాణంలో సహకారుడుగా ఉంటాడు. ప్రతి దాంట్లో సహకారుడుగా ఉండి సహాయకుడుగా ఉండి నీకు సహాయం చేసి నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి ఆయన్ను ఆశ్రయించి ఆయన వద్ద ఉన్న క్షమాపణను, జీవాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటే ఆయన నిత్యము నీకు తోడుగా ఉండి
నిన్ను పరమును చేర్చే దేవుడుగా ఉన్నాడు. అన్ని కీడుల నుంచి తప్పించి, దుష్టశక్తుల నుంచి తప్పించి, నరకం నుంచి తప్పించి నీకు తోడుగా ఉన్నటువంటి ఆ దేవుడు యుగ యుగాలు ఉండే రాజరికంలో నిన్ను ప్రవేశపెడతాడనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని పేరు పేరున మీరు దీవించండి. వారందరికి కూడా శాంతి, సంతోషం, సమాధానం, రక్షణాక్షేమం దయచేయండి. పాత నిబంధన కాలంలో మనుషులు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టిన దేవుడికి ఉన్నావు. పాపం అనేది మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుందని గుర్తించిన నీవు ఆ పాపాన్ని నిర్మూలన చేయడానికి మనిషిగా ఈ లోకానికి వచ్చి, మనిషి చేసిన పాపాన్ని మనిషిగా నువ్వు భరించి, శిక్షను నువ్వు భరించి, మనిషికి దేవుడికి మధ్య అడ్డు లేకుండా చేసి తిరిగి లేచావు. ఇప్పుడు మనుషులందరూ నీ వద్దకు రావటం ద్వారా వారి క్షమాపణ, నిత్య జీవం మరియు నీవు నిరంతరం వారి తోడుగా ఉండేటువంటి పరిస్థితి, సదాకాలం యుగ సమాప్తి తోడు ఉండే పరిస్థితి, మరియు వెనువెంట జరుగుతొచ్చేటువంటి కార్యాలు చేత ప్రజల్ని స్థిరపరిచేటువంటి పరిస్థితి, అన్ని విధములైన బ్లెస్సింగ్స్ అనేది అనుగ్రహించే పరిస్థితి నువ్వు నిన్నెన్నడూ విడువను ఎడబాయనని చెప్పినటువంటి నీవు ప్రతి ఒక్కరికి, నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి నిరంతరం తోడుగా ప్రతి చోట ఉన్నావని, ఎల్లప్పుడూ ఉన్నావని గుర్తించి ప్రజలు సంతోషంతో నిన్ను సేవించినట్లుగా, నిన్ను ఆశ్రయించినట్లుగా, నిన్ను అనుసరించినట్లుగా అనుగ్రహించమని కోరుకుంటూ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబంలో సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.